కుటుంబముల కుటుంబమే సంఘము. బలమైన కుటుంబాలు బలమైన సంఘాన్ని కడతాయి, బలహీన కుటుంబాలు బలహీన సంఘాన్ని కడతాయి. ఏది బలమైన కుటుంబము? ఆ కుటుంబములో ఉన్న వ్యక్తులు తమ తమ బాధ్యతలను చక్కగా నిర్వహించినప్పుడు, భార్య భర్తకు లోబడినప్పుడు, భర్త భార్యను ప్రేమించినప్పుడు, పిల్లలు తల్లిదండ్రులకు లోబడినప్పుడు, తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రులు ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ తమ పిల్లలను పెంచినప్పుడు అది బలమైన కుటుంబం. అలాగే సంఘమునకు వచ్చేటప్పటికి రకరకాల మనుషులు ఉన్నారు. ఇది కూడా ఒక కుటుంబమే. ఇది పెద్ద కుటుంబం. చెప్పండి అందరూ, సంఘం అనగా చెప్పండి కొంత, సంఘం అనగా దేవుని కుటుంబము. చూడండి, గమనించి, మనకు ఒక కుటుంబం ఉన్నది, మీకు ఒక కుటుంబం ఉన్నది, నాకు ఒక కుటుంబం ఉన్నది. అలాగే మనం అందరం ఇక్కడికి వచ్చామో ఈ సంఘం అనేది ఒక కుటుంబము. గమనించాలి, సంఘము అని అంటే బిల్డింగ్ కాదు. గమనించాలి, ప్రభు వచ్చినప్పుడు బిల్డింగ్ వెళ్ళదు, లేకపోతే ఈ కట్టడంలో ఉన్న ఏ వస్తువు కూడా